ముగ్గురు యమునా తీరం చేరారు. యమునా ప్రవాహ వేగం మంచి ఉధృతంగా ఉన్నది. దానిని ఎలా దాటాలా అని కాసేపు ఆలోచించి చకచకా కొన్ని ఎండిన కర్రలు, వెదురు కర్రలు సేకరించి వాటన్నింటినీ దగ్గరగా చేర్చి కట్టి ఒక తెప్ప తయారు చేసుకున్నారు. లక్ష్మణుడు రకరకాల చెట్ల కొమ్మలు తీసుకుని వచ్చి సీతాదేవి సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఒక ఉన్నతమైన ఆసనం సిద్ధం చేశాడు. ఆ తెప్ప మీదికి ఎక్కడానికి కాస్త సిగ్గుపడుతున్న సీతమ్మకు చేయూతనిచ్చి ఎక్కించాడు రామచంద్రుడు. మూటగట్టిన సీతాదేవి ఆభరణములు, గుణపము, మేకతోలుతో చేసిన చిన్న పెట్టె, ఆయుధాలను సీతాదేవి ప్రక్కనే ఉంచాడు రాముడు. ఇరువురు అన్నదమ్ములు తెడ్లేసుకుంటూ తెప్పను నడపసాగారు. సూర్యపుత్రిక అయిన ఆ నది మధ్య భాగంలోకి వెళ్ళగానే సీతమ్మ మరల మొక్కులు మొక్కుకున్నది. అమ్మ, రాముడు క్షేమంగా తిరిగి అయోధ్యకు రాగానే నీకు 100 కుండల కళ్ళు, 1000 గోవులు సమర్పించుకుంటానమ్మా అని నదీమ తల్లికి మొక్కులు మ్రొక్కింది. ప్రయాణించి వచ్చిన తెప్పను అచటనే వదిలివేసి మరల నడక సాగించారు. వనముల గుండా ప్రయాణం చేస్తూ శ్యామము అనే మర్రి చెట్టు వద్దకు వచ్చి చేరారు. ఆ మర్రి చెట్టు చుట్టూ సీతమ్మ మరల ప్రదక్షిణం చేసి తన భర్త నిర్విఘ్నంగా వనవాస వ్రతము పూర్తి చేయాలని కోరికలు కోరింది. మరలా నడక మొదలుపెట్టారు. లక్ష్మణుడు ముందు, తరువాత సీతమ్మ, ఆ వెనుక ధనుర్ధారి అయి రామయ్య. దారిలో ఏదైనా అందమైన పొదగాని పువ్వు కానీ కనపడినప్పుడు రామచంద్రుణ్ణి దాని విశేషమడుగుతూ ఆయన చెబుతూ ఉంటే ఈవిడ చిన్నపిల్లలాగా ఆనందిస్తూ ముందుకు సాగుతున్నది. వదినగారు ఏ పువ్వును పండును అయితే చూసి విశేషం అడిగారో వాటిని సేకరించి మరిది లక్ష్మణుడు తీసుకుని వచ్చి ఆవిడకు ఇవ్వడం. ఇలా సాగుతున్నది వారి ప్రయాణం. రాత్రి గడచింది. అందరికన్నా ముందుగా రాముడు నిద్రలేచాడు. ప్రక్కకు తిరిగి చూస్తే రాముడు తమ్ముడు ఇంకా నిద్రపోతూనే కనిపించాడు. సోదరుడిని మెల్లగా తట్టి నిద్రలేపాడు. లక్ష్మణ, వనంలో సంచరించే ప్రాణుల ధ్వనులు ఎంత మధురంగా ఉన్నాయో విను. ఇది మరల మనం బయలుదేరే సమయం. త్వరగా ప్రయాణం సాగించాలి. అన్నగారి చేత మేలుకొల్పబడ్డవాడైనటువంటి లక్ష్మణుడు నిద్రను బద్ధకాన్ని వదిలించుకొని లేచి యములలో స్నానం చేసి ప్రయాణ సన్నద్ధుడైనాడు. వారు ముగ్గురు భరద్వాజ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ చిత్రకూటం వైపు సాగిపోయారు. మార్గంలో సీతాదేవికి వనశోభను చూపిస్తూ, సీతా, చూశావా ఈ కింసుక వృక్షాలు? వాటి పూలను అవే మాలలు గుర్చి వేసుకున్నట్లుగా ఉన్నది. ఎర్రటి పూలతో మంట పెట్టినట్లుగా ఉన్నది. శిశిరం వెళ్ళిపోయింది. అందుకే అడవంతా విరగబూసింది. సీత, ఇటు చూడు. ఈ భల్లాత వృక్షము పూలు పండ్లతో భారం మోయలేక వంగిపోయి ఉన్నది. ఇవి అందించే మధుర ఫలాలను తినడానికి నరులెవ్వరూ ఇచ్చట లేరు కదా. లక్ష్మణ, అదిగో చూశావా? ప్రతి చెట్టు మీద తేనెపట్టు ఉన్నది. ప్రతి తేనెపట్టు ఎంతో పెద్దగా ఉండి నేలను తాకుతున్నట్లుగా ఉన్నది. ఎక్కడ చూసినా పూలే. నేలంతా పరచుకొని రహదారిని కప్పివేసి సున్నితమైన సీతమ్మ పాదాలకు రక్షణగా ఉన్నాయి. వానకోయిల కూస్తుంటే దానికి సమాధానంగా నెమలి క్రేంకారము మనోహరంగా శ్రవణానందకరంగా ఉన్నది. వనమంతా పక్షుల కూజితాలతో సందడిగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఎదురుగా ఎత్తైన శిఖరాలతో చిత్రకూటం కనపడుతున్నది. దాని మీద గుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. లక్ష్మణ, మనోహరమైన ఈ గిరిశిఖరాల మీద ఉండాలనే ఉత్సాహం ఊరిస్తున్నదయ్యా. అందాలు చెందించే ఈ చోటు చూడు. కంటికి బహు పసందైన విందుగా విస్తున్నది. ఈ తరులు, ఈ గిరులు ఎంత రమణీయంగా ఉన్నదో కదా ఈ ప్రదేశం. ఇక్కడే మనం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించవచ్చు. ఈ ప్రదేశంలో ఎందరో మునులు స్థిర నివాసం ఏర్పరచుకొని తాపసవృత్తిలో జీవిస్తున్నారు. వారందరినీ వారు చూశారు. ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరుకొని ఆ మహానుభావుడికి నమస్కరించి వినయంగా నిలుచున్నారు. వారి ఆగమనానికి మహర్షి ఆనందించి వారిని తగురీతిగా సత్కరించి కూర్చోమని ఉచితాసనాలిచ్చినాడు ఆయన. రాముడు తమను తాము మహర్షికి పరిచయం చేసుకొని తమ రాకకు గల కారణాన్ని మహర్షికి తెలిపి లక్ష్మణుని వైపు తిరిగి, లక్ష్మణ, మనం ఇక్కడ నివసించడానికి యోగ్యమైన ఒక గృహాన్ని నిర్మించవలే. అందుకు కావలసిన సామాగ్రిని సేకరించుము అని కోరాడు. అన్నగారు కోరినదే తడవుగా మంచి దృఢమైన వృక్షశాఖలు తెచ్చి చక్కటి స్థిరమైన పర్ణశాల ఒకటి నిర్మించాడు లక్ష్మణుడు. మెత్తటి చాపలల్లి విశాలమైన ఆవరణం ఏర్పరచి అన్న ఎదుట సావధానచిత్తుడై నిలిచాడు. అందంగా నిర్మింపబడిన ఆ పర్ణశాలను చూస్తూ రామచంద్రుడు, లక్ష్మణ, ఈ పర్ణశాలలో మనము చాలా కాలము జీవించవలసి ఉంటుంది.
కావున ప్రవేశించే ముందు వాస్తుదేవత శాంతి చేసుకోవాలి. అందు నిమిత్తమై కావలసిన వస్తువులన్నీ కూడా సేకరించి పెట్టు అన్నాడు. అన్ననోట ఆ మాట వెలువడిన మరుక్షణమే లక్ష్మణుడు అన్నీ సిద్ధం చేశాడు. ఒక స్థిరముహూర్తంలో రాముడు శుచిగా నదిలో స్నానం చేసిన వాడై విశ్వదేవతలను, రుద్రుని, విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తుశాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా వాస్తుపూజా సమయంలో పఠించవలసిన మంత్రములు స్వయముగా తానే పఠించి పర్ణశాలలో ప్రవేశించాడు. లోనికి వెళ్ళగానే ఆయన మనస్సులో అమితమైన ఆనందం కలిగింది. అంత సీతారామ లక్ష్మణులు అడవిలో దొరికే పూలు, పండ్లు, కందమూలములు వీటన్నింటితో సకలభూతములకు తృప్తి కలుగజేశారు. లక్ష్మణుడు ఆ పర్ణశాలలో వేదికలు, చైత్యములు, అగ్నిగృహాలు కూడా ఏర్పాటు చేశాడు. మనోహరమైన చిత్రకూట పర్వత సానువులు, మాల్యవతీ నది, రమణీయమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మింపబడిన ఆ పర్ణశాలలో ప్రవేశించగానే అయోధ్యను విడవడం వలన వారిలో కలిగిన దుఃఖం మటుమాయమయ్యింది. అక్కడ రాముడు గంగ దాటిన వైపే వారు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలుచున్న సుమంత్రుడు రాముడు చిత్రకూటము చేరుకున్నాడన్న వార్త తెలిసే వరకు గుహుని వద్దనే ఉండి భారమైన మనస్సుతో ఆనందశూన్యమైన అయోధ్య చేరాడు. సుమంత్రుని చూడగానే రాముడెక్కడా, మా రాముడెక్కడా అంటూ నగర ప్రజలందరూ ఆయన చుట్టూ గుమిగూడి ప్రశ్నల వర్షం కురిపించారు. సుమంత్రుడు తిరిగి వచ్చాడు. రాముడు గంగదాటి అడవులలోకి వెళ్ళిపోయాడు అనే వార్త అయోధ్య ప్రజలలో హాహాకారాలు పుట్టించింది. మరొక్కసారి రోదనలు మిన్నుముట్టాయి. సుమంత్రుడు మెల్లగా రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు. అక్కడ సర్వమూ కోల్పోయిన వాడిలా దీనుడై, దుఃఖితుడై, కాంతిహీనుడై చతికిలపడి కూర్చున్న దశరథుడిని సమీపించాడు. రాజుకు నమస్కరించి రాముడి వనప్రవేశ వృత్తాంతము వినిపించాడు. అది మౌనంగా విని ఒక్కసారిగా మూర్ఛిల్లి నేల మీద దబ్బున పడిపోయాడు మహారాజు. కౌసల్యా సుమిత్రులు పరుగు పరుగున వచ్చి ఆయనను లేవదీసి మంచము మీద పరుండబెట్టి, ఓ రాజా, ఎందుకంత మౌనంగా ఉన్నావయ్యా? జరగరానిది జరిగిపోయింది. ఇప్పుడు నీవు బాధపడి ఏం ప్రయోజనం? అదుగో సుమంత్రుడు వచ్చాడు, రాముడి వార్తలు చెబుతాడు, లేచి వినవయ్యా అంటూ దుఃఖము వలన చపల అయిన కౌసల్య డగ్గొత్తికతో మాట్లాడుతూ తాను కూడా నేలపై ఒరిగిపోయింది. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు సుమంత్రుని పిలిచి, నా రాముడు ఎలా ఉన్నాడు? ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకున్నాడు? అడవి అంతటా క్రూర మృగాలు, కృష్ణ సర్పాలతో నిండి ఉన్నది కదా, వారు ఎలా ప్రయాణిస్తున్నారు? సుకుమారి సీత ఈ కష్టాలు ఎలా ఓర్చుకుంటున్నది అని అంటూ రాముడి గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. సుమంత్రుడు రాముడు తండ్రి క్షేమమే కోరుకుంటున్నాడు అన్న విషయము, భరతుని పట్ల ఆయనకు గల ప్రేమను కూడా మహారాజుకు తెలిపి లక్ష్మణ కుమారుడి కోపం గురించి కూడా తెలియజేసినాడు. ప్రభువుగా ముందు వెనకలు ఆలోచించకుండా ఏ నేరమూ చేయని రాముణ్ణి అడవులకు వెళ్ళగొట్టడం తెలివి తక్కువవాడు చేసే పని. నేను ఇక నుండి ఆయనను తండ్రిగా పరిగణింపను. నాకు సోదరుడైనా, బంధువైనా, హితుడైనా, రాజైనా, తండ్రి అయినా రాముడే అని చెప్పాడు ప్రభువు. మహా ఇల్లాలు సీతమ్మ మాత్రము ఏ పలుకు లేక మౌనంగా ఉన్నది. మహారాజా, మన అయోధ్య అంతా కళాహీనమై కాంతిని కోల్పోయి ఆనందశూన్యమై ఎడారిని తలపిస్తున్నది ప్రభు. సుమంత్రుడి ఈ మాటలు విని, అయ్యో, నేనెంత తెలివి తక్కువ వాడను. ఒక స్త్రీ మాట విని ఎవరినీ సంప్రదించకుండా, వృద్ధులతో విచారించకుండా, మంత్రులతో సమాలోచనలు చేయకుండా, వర్తకులతో మాటైనా చెప్పకుండా ఒక్క ఆడుదాని మాట విని ఏకపక్షముగా తొందరపాటుతో ఎంత పాడు పని చేశాను. సుమంత్ర, ఇప్పటికీ నా ఆజ్ఞ చెల్లుబాటు అవుతున్నట్లయితే నన్ను వెంటనే నా రాముడి వద్దకు తీసుకొని పో. ఆజానుబాహు, అరవిందదళాయతాక్షుడు, మణికుండల భూషితుడు, మూపున పెనువిల్లు ధరించి మనోహరంగా కనపడే నా రాముడు నా ఎదుట లేకపోతే నాకీ బ్రతుకు ఎందుకు? వాడిని చూడని ఈ కనులెందుకు? వాడి గాఢ పరిష్వంగానికి నోచని ఈ శరీరమెందులకు? ఓ కౌసల్య, నేను శోకమనే మహాసముద్రంలో మునిగిపోతున్నాను. రామశోకమే దీని వైశాల్యము. సీత దగ్గర లేకపోవడమే ఆవలి ఒడ్డు. నా నిట్టూర్పులే తరంగాలు, నా కన్నీళ్లే నీటి సుడులు. కైకేయి ఈ సముద్రములో పుట్టిన బడబాగ్ని, మంధర అతిపెద్ద మొసలి.
రామా 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 నిన్ను విడిచి ఉండలేనురా అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు దశరథుడు. తలుచుకుంటూ ఉంటే హృదయం బరువెక్కిపోతున్నది కౌసల్యకు. తన పుణ్యాల ప్రోవు, తన వరాల మూట, జగదేక వీరుడైన రాముడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడనే ఆలోచన ఆవిడ గుండెల్ని పిండి వేస్తున్నది. దీనికి కారణం దశరథుడు, ఆయన యొక్క అనాలోచిత చర్య. ఆవిడ బాధ అంతా దశరథుడి మీద కోపంగా మారిపోయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.